ఏలియా తర్వాత ఎలీషా స్థానంలో ఉండటానికి గాను దేవుడు ఆ బాధ్యతలు అప్పగించడానికి, దేవుడు ఆ పనిని పూర్తి చేయడానికి ఆ ఏలియా ఉన్న సమస్తం అతనికి పొందటానికి గాను ఆ యొక్క పిలుపు సాదృశ్యంగా నిలబడిపోయింది. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత రెండవదిగా ఏలియాను వెంబడించడం. ఏలి అన్నాడు, ఫాలో మీ అని, నన్ను వెంబడించు అని అన్నాడు. ఎందుకంటే ఎవరైనా సరే దేవుని యొక్క బిడ్డలు అనబడిన వారు, విశ్వాసులు అనబడిన వారు దైవజనులు వెంబడించడంలో చాలా గొప్ప మెండైనటువంటి కృప ఉమ్మిడి ఉంటుంది. దేవునికి స్తోత్రం. అది ఇప్పుడు తెలుస్తుంది, కొంతమంది తెలియనప్పుడు అది లేటుగానే తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. అంతే, అది తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది, ఆ విలువేంటో అర్థమైన వాళ్ళకే అర్థమవుతుంది. అది ఏమిటో అనేది అది వాళ్ళ వరకే అనుభవంలోకి వస్తుంది. ప్రభువును వెంబడించిన వాళ్ళ శిష్యులు ఉన్నతమైనటువంటి కృపను పొందారు. వారి జీవితంలో ఒకనో సమయంలో అడిగారు ప్రభు వారిని, మిమ్మల్ని వెంబడించామయ్యా, మాకేమిటి వచ్చేటువంటి ఉపయోగం ఏమిటి? అలాగా మొట్టమొదటిగా మీరు ఎవరిని కోల్పోయారో, దేనినైతే పోగొట్టుకున్నారో, యమందు కంటే పరమందు రెట్టింపు ప్లస్ ఇజ్రాయేల్ 12 గోత్రుల వారికి మీరు తృప్తిస్తారు అని చెప్పారు. దేవుని స్తోత్రం. అది ఒకవేళ మన జీవితంలో లేస్గా అర్థమైంది, బిగినింగ్ అర్థం కాలేదు, ఎందులో వాళ్ళకి పూర్తిగా అర్థమైపోయింది. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఒక దైవ జనులని వెంబడించడం వలన నువ్వు అనేకమైతే మేలు కావచ్చు, ఏదైనా పొందుకోవటానికి దేవుడు కృప అనుగ్రహిస్తాడు. అలాగంత అనుగ్రహించిన దాకా కనుక దేవుని బిడ్డలారా, వెంబడించు. దేవుని యొక్క వాక్యము ప్రతిసారి కూడా ప్రోత్సహిస్తుంది. దేవుని వాక్యాన్ని వెంబడించు, దేవుని వెంబడించు, దేవుని ఆత్మను వెంబడించు. భక్తుడు దావీదు అంటాడు, అయ్యా నేను నీ ఆత్మను అంటే వెంబడించుచున్నాను అంటాడు. మరి నువ్వే ఏదైనా అనుసరించి వెంబడిస్తున్నావు? కనుక ఈ విధముగా ఆ యొక్క పిలుపు మీద వచ్చాడు. అతను వెంబడించు అనే మాటకు అర్థం ఏలియా ఎండ్ ఆఫ్ ది లైఫ్ కంప్లీట్ గా అది ఏమిటో అర్థమైపోయింది. ఏలియాకి అర్థమైంది, ఎలీషాకి అర్థమైంది. విడువను, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను అన్నాడు. అది వెంబడించడం. అది నుయ్యి గొయ్యి బళ్ళొకసి ముళ్ళు అగాధం. ఏదైనా సరే వెంబడించాలి అనుకున్నప్పుడు వెంబడించడమే, ఇంకా మరొక మాట ఉండదు. సాగులుండవు. ఆలోచించాలి. కనుక అలాగే ఎక్కడికి వెళితే అక్కడ వెంబడించాలి. అంటే ఎలీషాలో మీరు ఏమి చూస్తున్నారు? ఒక మాట చెప్పండి. అలా వెంబడించడంలో, నేను నిన్ను విడువనయ్యాన్ని వెంబడించడంలో ఏమని అర్థం చేసుకున్నారు? మొండివాడు. ఎలాంటి వాడు? మన పిల్లలు కొన్ని సందర్భంలో తల్లిదండ్రుల దగ్గర నుండి ఆశించింది ఇవ్వకపోతే మొండి పడతారండి. అవునా? ఇస్తేనే బడికిపోతా, ఇది చేస్తేనే బడికిపోతా, నాకు ఇది చేయిస్తేనే సరే అని ఏం చేస్తారు పిల్లలు? అంటే చిన్న పిల్లవాడి మనస్తత్వం కనుక ఎలీషాది ఏలియా గురువు గారి దగ్గర మొండి పట్టు పట్టేశాడు. దేవునికి స్తోత్రం. ఈ విధముగా ఒక పట్టుదల కలిగిన వాడిగా కూడా మనం చూస్తున్నాం. మొండితనమే కాదు అమ్మా, మొండితనం అంటే అన్నిట్లో లోపంలో మొండితనంగా ఉండేవాగా విన్నామన్నా, దాన్ని కాదు. దైవికముగా దేవుని దగ్గర నుండి పొందే విషమ మొండితనం కావాలి. దేవుడికి ఏది ఇస్తుంటే అది జారి చూడకుండా పట్టుకోవడానికి మొండితనం కావాలి. దానికోసం అదులు చేస్తుంది. కానీ ఈ లోపంలో ప్రస్తత్వానికి మొండితనంగా ఉండమంట. అలాగనే పట్టుదల కావాలి. పట్టుదల. అవును, నాకు నిద్రపోతూ వస్తున్నది,
నేను దీన్ని విడిచిపెట్టేసి నేను వాక్య అనుభవంలో బలంగానే ముందుకు సాగాలని ఒక పట్టుదల కావాలి. ఏది నాకు శాస్త్రం కాదు, నాకు దేవుని రాజ్యం ముఖ్యం కనుక నేను ఈ సమస్తము నాకు ఏది నాకు దగ్గర అవుతున్నా నాకు అది దూరం కాక అనే దానిలో పట్టుదల కావాలి. నా దేవుడు నా దైవ రాజ్యం కోసం నేను ఏదైనా చేయగలను అనే పట్టుదల కావాలి. అంతే. ఆలోచించండి దేవుని బిడ్డలారా, ఆలోచించండి. కరోనా టైంలో కూడా మీటింగ్స్ కానీ ఇలా ప్రార్థనా కొడుకులు ఉపవాస ప్రార్థనా కొడుకులు కానీ నేను తడిచి లేదా భయపడా పెట్టకుండా ఉండలేదు. మీ అందరూ తెలుసు. నన్ను చాలా మంది అన్నారు, అమ్మగారికి ధైర్యం ఎక్కువ అండి అన్నారు. ఒకరు గొడగడాలి, ఒకరేదో నన్ను ఎత్తుపట్టి ఆకాశానికి వెయ్యాలని నేను ఎప్పుడు ఆశించడం నాకు అవసరం పడలేదు. అవి నాకు దూరం ఉందాక ఆలోచించండి. నేను దేవుడు నాకు అప్పగించిన బాధ్యత ప్రకారంగానే ముందుకు సాగాలని ఒక నిర్ణయమే కానీ నాకు లేదు. అందువలన ఏదైనా ఆయన చూసుకుంటాడు అనుకుంటా, అంతకంటే ఏమీ లేదు. వర్షాకాలంలో కూడా జులై నెలలో మనం పెడుతున్నాము. ఒకటే మొండి పట్టుదల నాకు. ఎలాగో బయట పెట్టలేదు, మందులు ఉన్నాయిగా. ఏమైందంట? పడని ఎవిరైన్ పడితే పడింది కనుక పడని అనుకుంటాను. కానీ భారీ వర్షాలు పడుతున్నాయి అని చెప్పి అనుకోవటం లేదు. నాకు చేత కాదు, క్యాన్సిల్ చేయాలని చేత కాదు. ఆలోచించండి. దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనకి ఏదైతే అప్పగించాడో అది చేసుకుంటూ పోవటంలో పట్టుదల కావాలి. దేవుని స్తోత్రం. కనుక అలాగా మరి వారిద్దరి జీవితాల్లో ఎంత చక్కగానో అమ్మ గురువుకు మించిన శిష్యుడిలాగా పేరు తెచ్చుకున్నాడు ఎలీషా. ఆయన ఒక వంతు మిరాకిల్స్ చేస్తే ఇంక డబల్ చేశాడు. దేవుని స్తోత్రం గట్టిగా. కనుక ఆ విధంగా ముందుకు సాగినటువంటి ఎలీషా యొక్క జీవితం ఆ పై వస్త్రము ఎంతవరకు నడిపించింది? ఎంతవరకు చెప్పండి, ఎంతవరకు నడిపించింది? ఎంతవరకు అంత అమ్మా పిలిచిన దగ్గర నుండి ఆయన ఆరోహణమై ప్రభు దగ్గరికి అమ్మ శరీరంతో కొనబోయే వరకు అగ్ని రథంలో గురువులో చక్కని తీస్తే వెళ్తున్నప్పుడు ఆ వస్త్రం అతని మీద పడినంత వరకు, యోర్దాన్ని విడగొట్టి అతడికి చేరినంత వరకు ఆ వస్త్రము చేసిన పని ఎంత అద్భుతం, ఎంత అద్భుతం చెప్పండి అమ్మా. మాట్లాడండి. కనుక దేవుని బిడ్డలారా, ఇలాగ మన ఆత్మీయ జీవితం ఇలాగ ముందుకు కొనసాగాలని వచ్చిపోవద్దు. ఈరోజు మన టాపిక్ పోయిన వారం చెప్పారు కదా, ద్రాక్ష తోట. బైబిల్ గ్రంథంలో 4 రకాలైన ద్రాక్ష తోటలు ఉన్నాయి. 4 kinds of vineyards. 4 kinds of vineyards. 4 రకములైన ద్రాక్ష తోటలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఒక్కొక్క ద్రాక్ష తోట ఒక్కొక్క దానికి సాదృశ్యంగా ఉండిపోయినాయి. జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒక్కొక్క ద్రాక్ష తోట ఒక్కొక్క దానికి సాదృశ్యం, అన్ని కలిసి ఒకే దానికి కాదు. ఆలోచించండి దేవుని బిడ్డలారా. అసలైన ద్రాక్ష వల్లి అమ్మా ట్రూ వైన్ మన ప్రభువుని స్తుతిస్తావాలి. దేవుని స్తోత్రం. నిజమైన ద్రాక్ష వల్లి. అయితే ఇప్పుడు 4 రకమైన ద్రాక్ష తోటలు మనకు కనిపిస్తున్నాయి బైబిల్ గ్రంథంలో. అవును, 5 ఉన్నాయి. అది లాస్ట్ లో ఒకసారి చూద్దాం. అన్నీ ఈ రోజు పూర్తిగా కనీసం 1-2 అలా మాట్లాడుకుని ముందుకు కొనసాగుతాం. దేవుని బిడ్డలారా, ద్రాక్ష తోట.
చాలా సున్నితమైనది, ద్రాక్ష చాలా సున్నితమైనది. నిజమండి, తీగలు చాలా సున్నితమైనవి. అవును, దాన్ని కాగితంలో, దాని కాపు చేతుల్లో, దాన్ని జాగ్రత్త పరచుటలో ఆ తోట యజమానుడు ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. అంతే, ఓ ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. అమ్మా, ద్రాక్ష చెట్టు చెరుపు ఆ పూతను చెప్పే గుడ్డనక్కలాంటి రావచ్చు. అది ఏ వైపున వస్తాయో, ఎలాగో వస్తాయో ఈ తోట మళ్ళీ జాగ్రత్తగా కనిపెట్టాలి. కదా, అవును, గమనించాలి. ద్రాక్ష తోట అంటే తోట కాదు. ఏమండి, నక్కలు వేరు, కొంత నక్కలు వేరు. ఫాక్స్, జాకిల్స్, కొంత నక్కలు. జాకిల్స్ అంటారు కొంత నక్కలు. ఏమండి, ఆలోచించండి. ఇవి ఇంకా ప్రమాదం. ఏ వైపు గుండా వస్తాయో, ఏ దిక్కు నుండి వస్తాయో, ఎలా వస్తాయో తస్మాత్ జాగ్రత్త. ఇక్కడ ఆ యొక్క ద్రాక్ష తోటకు కాపు కాసినటువంటి యజమానుడు తోటమాలి ఉన్నాడు. ఇతను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక వాచ్మెన్ లాంటి అనుకోండి. ఏమంటే ప్రభుత్వ ఆఫీసులకు, స్కూళ్లకు, కాలేజీలకు, వీటన్నిటికీ వాచ్మెన్లు ఉంటారు. ఉంటారా ఉంటారు? ఉంటారు. జాగ్రత్తగా చూడాలి. ఎవరు ఏ ప్రక్కకుండా వచ్చేది ఏమి చేస్తారు, జాగ్రత్తగా ఉండాలి. అదంతే. కనుక ఈ తోటమాలి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ సున్నితమైన తీగలు ఎవరు ఎక్కడ తెలియకుండా వచ్చేసి తెంచి వేస్తారో, పాలు చేస్తారో, పూత పట్టి మంచి ద్రాక్ష వస్తుంది అని ఎదురు చూస్తున్నప్పుడు ఈ గుంట నక్కలు లాంటివి వచ్చేసి ఎప్పుడు పూత దులిపి వేస్తారు అని చాలా జాగ్రత్తగా చూస్తున్నాయి. కనుక ఇలాగా ఒక తోటమాలి, ఏమండి, వాచ్మెన్, ఎస్కెల్లో కూడా వాచ్మెన్లు గురించి రాయబడి ఉంటుంది. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళందరూ వాచ్మెన్లే. దేవుడి స్తోత్రం. గట్టి చెప్పండి, ఇంకా గట్టిగా. దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రతి దైవజనుడు, దైవజనురాలు అందరూ కూడా వాచ్మెన్లే. సంఘముల కావుకు ఏర్పాటు చేసిన వాచ్మెన్లు అంతే. కనుక దేవుడు బిడ్డలారా, ఇక్కడ ద్రాక్ష తోట ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి సాదృశ్యంగా ఉండిపోయి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు బిడ్డలారా, మనం జాగ్రత్తగా ఆ ద్రాక్ష తోట యొక్క పనితీరు దాన్ని గమనించాలి. పని చేయాలి అంటే ఇది నీకు ఆ పని చేయటానికి దేవుడు నీకు జరుగుతా తక్కువ భావాన్ని. అవునండి, అది అందరూ దొరకదు. ఏమండి, దొరుకునాయుతవంటి సేవ అన్నట్టేనండి. బయటకు వెళ్ళమని ఆ వంతు కడతాను చెప్పి అప్పుడు నిలబడతామా? పెద్ద వెళ్తా అవుతా దానిలో పక్కలు పెడుతున్నావా? జాగ్రత్తగా ఇకపోతే ఇల్లు ఎందుకు అసలు ముందుకు వచ్చావు? రోజు బయట కూర్చుంటావు. నిద్రపోయే వాళ్ళందరూ బయటకు వెళ్ళండి. కనుక దేవుని బిడ్డలారా ఆలోచించండి. మధ్యాహ్న కాల సమయంలో ద్రాక్ష తోటలోనికి పనికి పిలవటమే, పిలిపే గొప్పదని. పిలుపు ఎలాంటిది అంటే చాలా మూల్యమైనది,
ధన్యకరమైనది, శ్రేష్టమైన పిలుపు. ఎవరికి లేని భాగ్యము, ధన్యత నీకు ఎవరు దక్కింది చెప్పలేమంటే అదే సంగతే. మహిమ గట్టి చెప్పింది నాకు. ఆలోచించండి దేవుని బిడ్డలారా. కనుక అది నీవు దాన్ని చాలా బాధ్యతగా స్వీకరించితే, దానిని ఒక ధన్యకరంగా భావించితే, దీనిలో చాలా ఉన్నతమైన శ్రేష్టమైన ఇవ్వడం ఉందని నువ్వు కనుక ఆశించినట్లయితే, ఈ లోకంలో నీకు సాటి అయిన వారు ఎవరు? ఓ ఇశ్రాయేలు నిన్ను నీ భాగ్యమెంత గొప్పది. ఓ ఇశ్రాయేలు నిన్ను నీ భాగ్యమెంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను కోరిన వారెవరు? యెహోవా రక్షించిన నిన్ను కోరిన వారెవరు? శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను, నా ఆత్మ ద్వారా ఇది చేతునని యెహోవా సెలవిచ్చెను. కనుక దేవుని బిడ్డలారా, పిలుపు ఎంత ధన్యకరమైందంటే ప్రపంచంలో ఎవ్వరికి పొందలేని అమ్మా ఆ గొప్ప భాగ్యం నీకు దొరికిందంటే, అంతకంటే నీవు ఈ లోకంలో పొందగలిగింది మాకు లేదని నేను అనుకున్నాను. నిజమండి. నమ్మితే దేవుడు మహిమ చూస్తాం. హల్లెలూయా. గట్టిగా. కనుక దేవుని బిడ్డలారా ఆలోచించండి. గాడ్స్ వైన్ యార్డ్స్, దేవుని యొక్క ద్రాక్ష తోటలు. ఈరోజు మన పాయింట్ దేవునివి, నీది కాదు, నాది కాదు. మళ్ళీ తోట వేసావంటే అది నీదమ్మా. వ్యాపారం కోసమో దేనికోసమైనా సరే నువ్వు వేసుకున్నావు, కొబ్బరి తోట వేసుకున్నావు, అదే నీ వ్యక్తిగత, నీ పర్సనల్. వ్యాపారం కోసమో డబ్బు గడించినావు అనుకో, వేసుకున్నావు. అలాగే రకరకాల తోటలు ఉన్నాయి. అది నీ శ్రేయస్ కోసం, నీ కోసం, నీ సౌఖ్యం కోసం, నీ కుటుంబం కోసం, కుటుంబ అవసరం నిమిత్తం కొన్ని తోటలు వేసుకుంటున్నావు, సేద్యం చేస్తున్నావు. కానీ ఇక్కడ తోటలు మాత్రము ఎవరిది చెప్పాలందరూ గట్టిగా అది. కనుక దేవుని బిడ్డలారా, ఈ సంఘం అనే ద్రాక్ష తోట ఎవరిదంట? దేవుందా నాదే? అది. నేను ఇప్పుడు వచ్చిన కొత్తలో శిల్ప కార్మి వల్లే ఆయన పునాది చేశాడు. నేను ఎప్పుడు నాదని అనలేదు. నేను దేవుని దగ్గర కూడా ఎప్పుడు ప్రార్థన చేస్తాను. నీవు ఎక్కడ పునాది వేసావు ప్రభా అని దేవుని దగ్గర చెప్తాను. కానీ నేను నా సొంతంగా నేను పునాది వేయాల. అసలు పునాది మీద పునాదే లేదు. ఇంతవరకు చెల్లిపోయి వచ్చిన వాళ్ళు నా సంఘంలో లేరు. నా దగ్గర నుంచి వెళ్ళారు. కానీ ఆలోచించండి, ఆలోచించండి. నా దగ్గర వెళ్ళి పునాది మీద పునాది కట్టుకున్నారు. కానీ నేనంటూ మాత్రం నిక్కచ్చిగా నా దేవుడు వేసిన పునాది ఈ సంఘం 150%. అంతే. అలాంటిది ఏదైనా ఉంటే ఇక్కడ దూరం మౌనగాక. అంతే. అన్నిటితో, ఉపవాసములతో, జాగరణలతో, ఎన్నో వందల మౌన వ్రతాలతో ఉపవాసం ఉండి నేను వచ్చాను. అంత తేలిగ్గా రాలేదు. అవును, నెలకు 15 రోజులు తప్పుడు మౌన వ్రతాలు మాట కాదండి. త్యాగపూర్వకంగా చేశాను. మాట్లాడితే లేస్తా అనే లెక్క. నువ్వు ఏదైనా విషయం బయలుపరిస్తేనే నేను పొందగలను, ఏదైనా నువ్వు మాట్లాడుతుంటే నేను బ్రతుకుతా అనేటువంటి
ధీటైన జవాబులు పొందినటువంటి వ్యక్తిని నేను. మీరు ఆలోచించండి, ఆలోచించండి. దేవుని యొక్క ద్రాక్ష తోట 4 రకములు. మొదటగా చెప్తున్నాను, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములైన నా దగ్గర తండ్రి, మీకు వందం చెల్లిస్తున్నాను. కృపాసత్త సంపూర్ణ వందం చెల్లిస్తున్నాను. అద్భుతంగా మీకు వందం చెల్లిస్తున్నాను. ఇంతవరకు పాటల ద్వారా ఆరాధనలో ప్రభా మీరు నడిపించి నా తండ్రి సాక్ష్యం ద్వారా నా తండ్రి కుమార్తెను వ్యక్తి కొద్ది ఈ మాటలు అన్న సాక్ష్యం చెప్పించావు. మహిమ పొందిన దేవాది దేవుడు, నా దేవానికి స్తోత్రములు. కొన్ని హెచ్చరికలు కూడా ఇవ్వడానికి కృప చూపించిన దేవుడు, నా తండ్రి చదివించుకున్న తండ్రి లేఖనం ఇది. నా తండ్రి అయినా ఎన్నికైనందు ప్రభు నేను వ్యక్తండి, అనేక లేఖనంలో మాట్లాడండి, సర్వసత్యం మాట్లాడండి. నా తండ్రి వాక్యమైన సర్వసత్యాన్ని బయలుపరచమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ మీరు హెచ్చవలసినది. నా దేవాన్ని స్తోత్రం తండ్రి, నేను అన్ని నామముల కంటే శ్రేష్టమైన నామమున మీరు మాట్లాడి మహిమ పొందండి. వినగల చెవి ఆలోచించండి, అల్ల శక్తులు ఇస్తాను గద్దించి బంధించండి. సమయం వాతావరణం మీద కప్పుడుస్తున్నాను. ఆరునంతవరకు బాగా నడిపించి మహిమ గంతకి మహాప్రభావం పొందమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఒక ద్రాక్ష తోట. నెంబర్ 1 వైన్యార్డ్. అది ఏంటో అసలు దాని ఉద్దేశం, పర్పస్. వాట్ ఇస్ పర్పస్? ఈ తోట వల్ల అసలు ఉద్దేశం ఏమిటి? విన్నాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం, మత్తయి సువార్త 20వ అధ్యాయం 28 నుండి 30 వచనాలు త్వరగా చేయాలి. తీసుకోవాలి, త్వరగా చదవండి. 21వ అధ్యాయం 28 నుండి 30. మీకేమి తోచుచున్నది? మీకేమి తోచుచున్నది? ఒక మనుష్యుడికి 2 కుమారులుండిరి. ఒక మనుష్యుడికి 2 కుమారులు. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చిన గాని పిమ్మట మనస్సు మార్చుకొని పోయాడు. అతడు 2వ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదునను గాని పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడని వారిని అడిగాను. అందుకు వారు మొదటి వారే అని. దేవుని స్తోత్రములు, హల్లెలూయా. పైన వింటున్నారా కదా? ఇక్కడ వినాలి. ఒక తండ్రికి 2 కుమారులు. 2 కుమారులు. ఆ తండ్రి పెద్దవారితో అన్నాడు, పెద్ద కుమారుడు, అయ్యా నా ద్రాక్ష తోటలో పని ఉంది, వెళ్తావా? పోను అన్నాడు. వెంటనే మనసు మార్చుకుని వెళ్ళిపోయాడు. 2వ వాడు ఎందుకు వచ్చాడు? వెళ్తావా? చేసేవాడు పనివాడిలాగా పెద్ద బాధ్యత, ఏదో తండ్రి మాట విన్నట్టు. ఇదొక నక్కలు. ఈ 2వ కుమారు లాంటి నక్కలు ఉంటారు. 2వ కుమారు లాంటి వాళ్ళు నెమ్మది, విశ్వాసం లేదా విధేయతలు చూపించే పైకి మాత్రం ఉన్నటువంటి 2వ కుమారు ఉంటారు. తస్మాత్ జాగ్రత్త. పైకి బాగున్నట్టుంటారు, లోపల వాళ్ళే మంచి వాళ్ళగా ఉంటారు. మంచి కూడా వచ్చి కనబడదు. 2వ వాడిలాగా బాగా గమనించాలి. కుటుంబాల్లో కూడా ఇంతే ఉండాలి, సంఘాల్లో కూడా ఇంతే ఉండాలి, సమాజంలో కూడా ఇంతే ఉండాలి. కనుక దేవుడు బిడ్డలారా, 2వ వాడు పోతానన్నాడు కానీ పోలేదు. అప్పుడు మీకేం వస్తున్నావా అని అడిగాడు దేవుడు. నేను అడగలా. నేను అడిగానా? అక్కెందుకు అడుగుతుంది అనుకుంటున్నారేమో. నేను కాదు అడిగింది, నమ్మకమైన దేవాది దేవుడు అడుగుతున్నాడు. ఈ ఇద్దరిలో ఏం తోచున్నది నీకు? ఏం తోచింది చెప్పండి అబ్బా. ఎంతో నన్ను అనుకోకండి ప్లీజ్. టెల్ మీ, ఏం తోచున్నది చెప్పండి. ఒక మాట చెప్పమ్మా, నువ్వు చెప్పమ్మా. నువ్వు తెలుగు తెలియదు మరి అడుగుతున్నా. చెప్పమ్మా, లేదా చెప్పయ్యా. తండ్రి ఇష్ట ప్రకారంగా చేసేటంట. మరి మీరు ఇంకేమి చెప్తారు? ఇంకేమైనా చెప్పండి. చాలా వస్తే ఇంకేదో చెప్పాలనుకుంటా. లోబడ్డాడు. సరే, దేవుని బిడ్డలాగా ఇతను పోను అన్నా వెంటనే లోపల రిపెంటెన్స్ వచ్చేసింది. రిపెంట్ అయ్యా. నా తండ్రి మాట నేను వినకుండా ఉంటే నాకు శాపమేమో అనుకున్నాడేమో. నా
తండ్రి మాట వినకపోతే నాకు వచ్చేది ఏముంది అనుకున్నాడేమో. తండ్రి మాట నేను వినకపోతే నాకేమిటి లాభం, నేను నమ్మకస్తుడు కాకుండా పోతానేమో అనుకున్నాడేమో. మనసు మార్చుకున్నాడు. మనలో కూడా కొంత మార్పు రావాలి. ఒకవేళ చేయలేను చెందలేను అనుకున్నా కూడాను వెంటనే మనసు మార్చుకునేలాంటి పెద్ద కుమారుడు లాంటి వాళ్ళు కావాలి ఇప్పటి రోజుల్లో. దేవుడు స్తోత్రం. కనుక దేవుడు నిన్ను నమ్మకత్వము, నీలో ఉన్నటువంటి యథార్థత ఎదిగి, నా ద్రాక్ష తోటలో పని ఉండయ్యా. చేతులకు మట్టి అంటకుండా ద్రాక్ష తోటలో పని ఉండదు, అది గుర్తుంచుకో. చేతులకు అంతకుండా సంపాదించవచ్చు లోకంలో డబ్బు గిబ్బు అది ఇది, కానీ దేవుని సేవలో దేవుని పనిలో మాత్రము ఖచ్చితంగాను ఈ చేతులకి మట్టి బురద అంటాలి. అంటే నీ కష్టము దేవుడు చూసేలాగా నువ్వు పడు ప్రయాస, నీ జీవితం అంతా వ్యయమైనా పర్వాలేదు, దాని కొరకు ఖర్చు పెట్టు. చెప్పండి అబ్బా, పని కొరకమ్మా ద్రాక్ష తోటలో అంటే దేవుడు ఒక మినిస్ట్రీ, ఒక సేవా పిలుపు నీ మీద పెడుతున్నాడు. ఒక నమ్మకమైన బాధ్యతగా చేసే వ్యక్తిని గ్రహించి నీకు భావం పెట్టాడు. దేవుడు స్తోత్రం. అందుకనే దేవుడు ఈ రోజు ఏమన్నాడు అమ్మా చెప్పలేమండి, ఏమన్నాడండి? వెళ్ళమన్నాడు, పనికి వెళ్ళమన్నాడు. అన్నాడా? నిన్ను పిలిచాడు ఈ రోజు, నిన్ను పిలిచాడు. అమ్మో నేను చేయగలనా? నా వల్ల అక్కడ అవుద్దండి, నేను చేయగలనా? నా వల్ల కాదు. ఇంకేదైనా చేత మాట సత్తు మాట ఇదే చేయనప్పుడు ఇంకొకటి చేయాలని చేస్తాం. ఏమండి, ఇదే చేయకపోతే ఇంకేం చేస్తాం? ఆలోచించండి. మీటింగ్స్ వస్తున్నాయి, పెద్ద పెద్ద పాత్రలు దించాలి. అసలు పొయ్యల దగ్గరికే రాలా, అంత దూరం అంత పెద్దగా దించాలంటే నా వల్ల కూడా ఉంది. దాని రకాలు దేవుని పనులు ముందు సాగుతారా? చెప్పలేమండి. అసలు చెప్తానో లేదో కూడా తెలియదు. అసలు నాకు తెలుసు మనుషులు ఎవరు ఎలాంటి వాళ్ళు మా సంఘంలో అంతకంతా తెలుసు. ఆమె చేసుద్దా చేయదా అనే సంబంధం. పైకి నెమ్మది వినయ విధేయతలు భయభక్తులు ఉంటారు. నా లోపడే స్వభావం మన సంఘంలో ఎవరికి లేదు. మాట వినే స్థితిలో మన సంఘంలో ఎవరు లేరు. నిజం చెప్తున్నా, ఫిలిపిట్ల మీద ఉండి. కానీ నెమ్మదస్తులే, మాట వినేలాగానే ఉంటారు, భలే దీనులుగా ఉంటారు, తగ్గించుకున్నట్టే ఉంటారు. ఎవ్వరూ లేదు ఖచ్చితం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు చూస్తున్నా కదా మిమ్మల్ని. అమ్మా ముఖామిగా మిమ్మల్ని చూస్తున్నప్పుడు నేను తెలియకుండా ఉంటానా అండి? నేను మీకు తెలీదా? మీరు నాకు తెలీదా? తెలుసుగా. మరి కొద్ది రోజుల బ్రదర్ ఏంటో నాకు అర్థమైంది, నేనేంటో బ్రదర్కి అర్థమైంది. ఏమంది ఇక్కడ రాకముందే ఒక వారం రాకముందే వాక్యం నేనేంటో అర్థం చేసుకున్నాను. నాకు చెప్పాడు ఫోన్ చేసినప్పుడు. నేను తెలీదు, మాటే విన్నాను, ప్రసంగమే విన్నాను. అయితే వెళ్ళాలి అమ్మగారికి, వెళ్తే అక్కడికే వెళ్ళాలి అనుకున్నారంట. వచ్చారు, వస్తున్నారు. ఏమండి అలాగే ఇంతకాలం మిమ్మల్ని చూస్తుంటే నాకు తెలియదండి. తప్పించుకునే వ్యవధం అందరూ కొరమేళ్ళే. అందరూ ఎలాంటి వాళ్ళండి? కొరమేళ్ళే. పట్టు చిట్టి తట్టకి చేతిలో ఉండేవాళ్ళు లేదు. దొంగ కొరమేళ్ళు. ఎలాంటి కొరమేళ్ళు? దొంగ కొరమేళ్ళు. అలా ఆలోచించండి దేవుడు బిడ్డలారా. దేవుడు నిన్ను ఎదిగిన తల్లి గర్భంలో నువ్వే భూమి పునాదులు వేయకుండా నువ్వెవరో తెలిసి, నాయన నా కుమారుడా చతోట్లో పనుందయ్యా వెళ్తావా అని అడిగాడు. వాడు మనసు మార్చుకొని వెళ్తాడని దేవుడికి ముందుగా తెలుసు. దేవుడి స్తోత్రం. అంతే, ఖచ్చితము, ఖచ్చితంగా మనసు మార్చుకొని వెళ్తాడని తెలుసు. అక్క చేయలేను అక్క, ఇది వెంటనే కూడాను చేస్తాను అక్క. ఎలా ఉంటుంది ఇది? ఈ రియాక్షన్ ఎలా ఉంది? ఏమండి? వెంటనే మనసు మార్చుకునే మనస్తాం.
దేవుడికి కావాల్సింది ఇదే. దేవుడికి కావాల్సింది మన తత్వమే. ఆలోచించండి. నువ్వు కఠినంగా రఫ్గా మాట్లాడాలని దేవుడికి ఇష్టం లేదు. అనేక మంది రఫ్గా మాట్లాడుతూ ఉంటారు. నోటికి వచ్చిందల్లా బూదు పడేస్తామంటారు. మంచి చెడు ఎనకుండా మాట్లాడుతూ ఉంటారు. ఎంతలా మాటలు, భూమి ఆకాశంగా పట్టున్నటువంటి మాటలు. ఒకరోజు ఈ మాటలన్నీ తీర్పులోకి వచ్చిన గాక. ఎక్కడ పోతాం? ఎక్కడ తప్పించుకుంటాం? అన్ని కూడా ఆకాశంలోకి కాటేది నీ మాటలన్నీ. ఏమండి? ఒకరోజు తీర్పులో దేవుడు వేస్తాడు, ఓపెన్ చేస్తాడు. ఎప్పుడు నేను అసలు మాట్లాడలేదు ప్రభా, అదే అసలు నేను ఎప్పుడు మాట్లాడలేదు ప్రభా, నేను ఓపెన్ చేస్తున్నాను అంటాడు. తాళం చేస్తాడు. ఎప్పుడు ఏ సందర్భంలో ఏం చేస్తావో ఏం చేస్తావో అన్ని బయటకు వస్తాయి. నువ్వు తీర్పులోకి నిలబడతా. నువ్వు నరకానికి వెళ్లకుండా నువ్వు దేవుడు రాజ్యం వేస్తావా? షో చేయబాకండి. మన సంఘంలో అంట ఎవరైనా సరే ఒక ఆమెగా చెప్తున్నా, నీ నమ్మకత్వాన్ని దేవుడు ఎదిగి ఉంది, నీ యథార్థత దేవుడు ఎదిగి ఉంది, నీ మనస్సాక్షి దేవుడు ఎదిగి ఉంది. నువ్వు చేయగలవు. కపాలు చేయలేను అనుకున్నా వెంటనే మనసు మార్చుకుంటావు. నేను దేవుడు తెలుసు. నాయనా, నా కుమారుడా రాయ్యా, ఎవరిగమ్మా ద్రాక్ష తోటలో ఏం పని అమ్మా? సున్నితమైన ద్రాక్ష నాటాలయ్యా, అయ్యా సపోర్ట్ పెట్టాలయ్యా, పైకి ఎగ బ్రౌతాయి అమ్మా, పనికిరాని తీగులు ఉంటాయి, తీసుకెళ్ళాలి నాయన. అయ్యా అలాగే గుత్తులు కాయలు వస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా గుట్టదక్కులు వస్తాయి నాయన. వాటిని బాడుగా కూడా చూసుకో నాయన. సకాలంలో నీరు పెట్టు నాయన, సకాలంలో మందువే నాయన, సకాలంలో మంచిగా సేద్యం చేయి నాయన. ఇంకా అవి ఇవి వస్తూ ఉంటాయి నాయన, జాగ్రత్తగా కనిపెట్టుకో నాయన. వస్తావా? ఏమన్నా దేవుడు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఎలాగో తండ్రి, సమాధానకర్త, గలిలయ సముద్ర తీరము నందు సాలరులను ప్రభుత్వముగా, గలిలయ సముద్ర తీరము నందు సాలరులను ప్రభుత్వముగా, వారిని పడండి చేసి వారిని దారుగా చేసి చూపించనుగా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. కనుక దేవుడు పిల్లలు ఆలోచించండి. వారు వలలో కడుక్కుంటున్నప్పుడు దేవుడు పిలిచినప్పుడు నేను ఆకలించాలి. అమ్మ ఎదురు మాట్లాడలేదు, వచ్చేసారు. ఎంత ఉన్నతమైన శ్రేష్టమైన పిలుపు. ఆ పిలిపే ఈరోజు నేను పిలుస్తుంది. ఒక మినిస్ట్రీ నీకు అప్పగించాలని, ఒక పరిచర్య భారం నీకు అప్పగించాలని. నాయనా, నా కుమారుడా అని ఎద్దరికీ చెప్పాడు. వలదు బొమ్మ అన్నాడు రెండోవాడు. ఏమన్నాడట? నేను చేయలేను. ఆ ద్రాక్ష తోట ఏమిటో, దానికి ఇదేంటో, అదంతా ఏమిటో, నాకెందుకంటే ఈ బాధ, నాకెందుకంటే ఇదంతా అనుకున్నాడు. ఇతను అనుకున్నాడు. ఒకవేళ త్వరపడి అన్నా కూడా పోను అని చెప్పి అన్నాడు తండ్రితో. వెంటనే మనసు మార్చుకున్నాడు. అంటే దీని ఉద్దేశం ఏమనుకుంటున్నారు? అమ్మా ఏమనుకున్నారు? మెనీ ఆర్ కాల్డ్ గాడ్స్ అమ్మా చాయిస్. అనేక మంది దగ్గర దేవుడి యొక్క అవకాశం వస్తున్నది. కానీ ఫస్ట్ ఇస్ లాస్ట్, లాస్ట్ ఇస్ ఫస్ట్. మొదటి వాడు కనపడి వాడు మొదటి వాడు అయిపోయి పిలిచాడు దేవుడు. పిలుపుని ధిక్కరించేశాడు. ఏం పిల్లారా, నీకు ఏదైతే పిలిచి బాధ్యత పెట్టారో నమ్మకంగా చేయాలి. ఆ నమ్మకంలోనే నువ్వు ఉన్నతమైన శ్రేష్టమైన కృపను పిలుస్తావు. నీవు కలిగి ఉన్నది గట్టిగా అమ్మా ఏం చేయాలి? గట్టిగా చివరినాలు దేవుడు ఏదో ఉద్దేశం ఉంది నిన్ను పిలుచుకున్నాడు. నువ్వు ఈరోజు రక్షించబడ్డావు. నీలోనైనా సరే ఎందుకు రక్షించుకున్నాడు? ఏదో ఉద్దేశం ఉన్నది.
నీ ద్వారా అన్నిలో నువ్వు రక్షించబడ్డావంటే నీ సాక్ష్యం ద్వారా కొంతమందినైనా దేవుళ్ళు నడిపిస్తామని నశించబోతున్న జీవితం. దేవుడు నిన్ను బలంగా పట్టుకుని రమ్మని పిలిచాడు. అలాగే పెద్దకు మాటలాగా వచ్చిన నీవు బాధ్యతగా అమ్మ ముందుకు కొనసాగు. మొదటిగా పిలిచిన నీవు కర్పటి వాడిలాగా ఉండవద్దు. ఇప్పుడు లోకంలో పరిస్థితి దేవుడు చెప్తున్నాడు. అమ్మ ఎక్కడో ఉన్నటువంటి అన్ని జనాలను జయించలేదు. వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ వచ్చారు. వాళ్ళు ఇప్పుడు మొదటి స్థానంలోకి వచ్చారు. అవును, వాళ్ళు మొదటి స్థానంలోకి వచ్చారు. మొదటి స్థానంలోకి వచ్చినటువంటి వారే పెద్ద కుమారుడిగా ఉన్నారు. మొదటిగా ఉన్నవారు చెప్పు అనుకుంటూ లాస్ట్కి వెళ్ళిపోయారు. జ్యూస్ అనగా మనవాళ్ళే యూదులు నశించిపోతున్నా ఇజ్రాయేలీలు తీసుకుని బయటకు రక్షించడానికి దేవుడు పూనుకుంటే అది కాదు అన్నారు. ఈ మధ్యాహ్న కాలం ఎలా ఉన్నావో ఆలోచించాలి. దేవుని పిలుపు చాలు. ఇసులు ఎంత భాగ్యమో ఆలోచించాలి. కష్టం ఉంది, బాధ ఉంది, ప్రయాసం ఉంది. ఏమండి ఎంతైనా నీ జీవితం చాలా ఖర్చు అయిపోతుంది, కరిగిపోతుంది, మైనలాగా పొరిగిపోతుంది అమ్మా. వ్యాధులతో, బాధలతో, పరిస్థితులతో అనేక ఇబ్బందులు పుట్టబోయబడుతుంది శరీర ఆత్మలు. రెండు కూడాను ఎలాగ కరిగిపోతాయో తెలుసా అండి? ఏమండి మొదటిగా ఆ క్యాండిల్ ఎలుగుతున్నప్పుడు ఎంత ఉన్నదో అది క్రమేపీ కరిగిపోతా మా శరీరం. దేవుని పిల్లలు ఆలోచించండి. ప్రభునేస్తూ వారి ఆత్మ యక్షమైనలో ఎంతగా ఇదైపోయిందంటే రక్త బిందువులు, చెమట రక్త బిందువులుగా మారిపోయింది. అవి భూమి మీద పడినప్పుడు ఆయన చాలా కలవరం పడ్డాడంట. అలాగ అవుతుంది ఒక సేవా భారము, ఒక సేవా జీవితము. దేవుని పిలుపు అందుకున్న వారు, దేవుని యొక్క కృపలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క భారము ఇలాగా ఇలాగుంటుంది. నేను ఎప్పుడు అనుకుంటాను, మీరు కూడా అప్పుడప్పుడు చెప్తాను. దాదాపు నాకు కాదు కానీ 50 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి సేవాభావం ఇప్పుడు లేదని నేను అమ్మా. పస్తులతో, జాగ్రత్తతో, అమ్మా కాలి నడకతో, తుప్పు పట్టిన సైకిల్ వేసుకుని వెళ్ళారు సేవలు. నాకు తెలిసిన విషయం చెప్తాను. తుప్పు పట్టిన సైకిల్ రిపేర్ చేసుకుని సేవలు చేసేవారు. అనేక పస్తులు జాగ్రత్తగా ఉన్నారు. అంత శ్రేష్టమైన సేవ ఇప్పుడు లేదు. ఇప్పుడు ఖచ్చితంగా చెప్తున్నా లేదు. ఏం పిల్లలు ఆలోచించండి. ఈ అమూల్యమైన పిలుపును జాగ్రత్త. దేవుడు నేను పిలిచి మిమ్మల్ని పిలిచిన పిలుపుని ఒకసారి చూడండి. అందరూ పిలిచినట్టు కాదు. ఏమండి మీరు విలువ పెట్టుకున్నవాడు వారు అన్నాడు. అందుకే దేవాది దేవుడు బిడ్డలారా ద్రాక్ష తోటలో పని ఉంది. వస్తావా? ఏంటంటే అర్థాలు ద్రాక్ష తోటలో పని ఉంది. ఆ పని అందరికీ ఒక్కొక్క పని పగించేస్తాడు. చాలా జాగ్రత్తగా సున్నితమైనటువంటి ద్రాక్ష తీగలండి. జాగ్రత్తగా చేయకుండా, విరవకుండా, అమ్మా ఎట్లా పడి ఎడా చేయకుండా చాలా జాగ్రత్తగా చేయమని చెప్తున్నాడు. ఒకరికేమో పూత పట్టింది, బాగా ద్రాక్ష గుత్తులు వస్తాయి. వాటిని పూత రాలకుండా ఇంకా ఏదో వచ్చి పడతాయని, ఏదో దులిపేస్తాయని, పూతులు వస్తాయని, గుంటు నక్కలు వస్తాయని, పనికి వాళ్ళు దౌర్భాగ్యతలు వస్తాయని, మరొకరు వస్తాయని దులుపుతారేమో, పాడు చేస్తారేమో, అమ్మ పిలికి వేస్తారేమో. నువ్వు ఒకసారి చూడు, జాగ్రత్తగా చూడు, బాధ్యత వహించని ఒకరికి అప్పగిస్తున్నాడు. ఎన్ని పనులు ఉంటాయండి? ముప్పు వచ్చిందేమో తనకు తీసివేయడానికి దాని పక్కన ఏమిటో సపోర్ట్ తిన్నగా పెరగాలి అని ఒకరికి బాధ్యత అప్పగిస్తున్నాను. ఇలాగ రకరకమైన పనులకు ఈ రోజు నిన్ను పిలిచి ఉన్నాడు. దేవుని స్తోత్రం గట్టిగా. కనుక దేవుని బిడ్డ నేనే దొరికాను. ఏమండి ఎవరు దొరికారు? నేనే దొరికాను. ఏం చెప్పు?
ఆలోచించండి, అనుకోబాకు. దేవునితో నీ పట్ల ఉన్న బట్టే దేవుడు నిన్ను చక్కగా ఒక బాధ్యత గల వ్యక్తిగా అక్కడ నాటాడు. అందుకే దావీదు అంటాడు, నేను నా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క మందిరంలో పచ్చని ఒలివ మొక్క వలేమన్నాను. పచ్చని ఒలివ మొక్కలాగా ఉన్నాడంట ఆయన మందిరంలో. ఏమండి, ఎవరికి తావు లేదు, వాడిపోయే స్వభావం లేదు. అంటే ఆయన జీవితం దాంతో పోల్చుకున్నాం. చిరకాలం నేను నా యెహోవా మందిరంలో ఉంటానని అన్నట్లుగానే అలా ఒలీవ మొక్కతో పోల్చుకున్నాడు. అది బ్రతుకుతుందే కానీ దానికి చావలేదు. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన దేవుడు సజీవుడు. ఆలోచించండి, దేవుని బిడ్డలాగా ఎలాగా ఆయన కృప నిన్ను బలవంతం చేస్తుంది, ఆయన ప్రేమ బలవంతం చేస్తుంది. ఆయన ప్రేమ ఎలాంటిదంటే పరమగీతంలో చెప్తాడు, అగ్ని జ్వాల అపచాలు అంట. ఎంత బలమైందో ఆలోచించండి. ఆ ప్రేమతో ఈ రోజు నేను పిలిచాను. ఏంటంటే ఆ ప్రేమతో నిన్ను ఎంత బలమైందో ఆ ప్రేమ. ఈ లోకంలో ఎప్పుడు ఇవ్వలేని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, యేసయ్య ప్రేమ. ఆ ప్రేమే అమ్మా ఆయన సిలువ మరణము పొంది ఆ సిలువ ఆయన ప్రేమను పొందాను ప్రపంచానికి, ముఖ్యంగా ఎస్పెషల్లీ నీవు నాకు. నువ్వు నేను నశించడం ఇష్టం లేక అందుకే ఏమన్నాడు, పాట పాటు రమ్మనుచున్నాడు ప్రభు. ప్రేమతో పిలుస్తున్నాడు. దేవుడు రిక్తుడై ఆయన జాలి గల హస్తములు చాపాడు. నిన్ను భద్రపరిచేది ఆయనలో ఒదిగి ఉండాలని. దేవుని బిడ్డలారా, వస్తావా ఈరోజు? వస్తావా? నేను రానంటావా? అది కష్టం అంటావా? నా వల్ల కాదంటావా? భరించలేదు పెట్టండి. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. నువ్వు ఒక్క అడుగు ముందుకు వేస్తే నిన్ను ఇంకొక అడుగు ముందుకేసి ఏడించే దేవుడు మన పక్షంగా. అసలు కూర్చున్న దానివే లేవనంటే, కూర్చున్న వాడినే లేవలేనంటే దానికి ఎవరు ఏం చేద్దాం? ఎవ్వడు ఏం చేయాలి. ఒక్క అడుగు ముందుకు వెళ్ళి దేవుని బిడ్డలారా ఆలోచించండి. దేవుని పిలుపు చాలా మందిని పిలుస్తున్నారు. ఏమండి, చాలా మందిని పిలుస్తున్నది, అనేక మందిని కదిలిస్తున్నది. రమ్మంటున్నాడు, రండి ప్రయాసపడి పాపభారం మోస్తున్న సమర్థమైన జనులారా రండి 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 అని పిలుస్తున్నాడు. అంటే నేను పిలుస్తున్నావా? అంటే వింటే పిలుస్తాడు అనుకుంటున్నావా? నిన్నెంతో ప్రేమిస్తానే. ఈ పనికి బహుమానం ఆయన దగ్గర ఉంది. నీ క్రియల ఫలితం ఆయన దగ్గర బహుమానం ఉంది. ఆలోచించండి. నువ్వెంతో నష్టపోయేవో లోకంలో అంత గొప్ప ప్రతిఫలం వాటి నీకు పోతున్నావు.
ఎంత నీ శరీర ఆత్మలు క్షీణించిపోయి కరిగిపోయినేవో దానికి రెట్టింపు ఘనత ప్రభావం. అమ్మ నీ శరీర ఆత్మలు మహిమకరంగా లేకపోతే రోజు ఒక రోజు రాబోతుంది. అనుసరించండి దేవుని బిడ్డలారా, దేవుడు కొరకే, దేవుడి కోసమే అనిపిస్తున్నాడు. ఈరోజు 2 sons, 2 కుమారులు అక్కడ కనిపిస్తున్నారు. ఏమండి, వాడు విన్నట్టు విన్నాడు, వాడు వ్యతిరేకించాడు. మనసులో తిరస్కారం, మనసులో లెక్కలేని స్థితి, అవిధేయత. అలా ఉండవద్దు. ఆయన పిలుపంటే పవిత్రమైంది, యోగ్యమైంది అని గుర్తించాలి. ఊరహ గొంగలు వేస్తేనే అమ్మా, ఊరహ గొంగలు వేస్తేనే అర్థం చేసుకున్నాడు ఎలీషా. మాట్లేదు ఏలియా. రా అని కూడా అన్నారా? చెప్పాలి గట్టిగా, నిజం చెప్పండి. రమ్మన్నాడా? మాట ఉందా? లేదు. అర్థం చేసుకున్నాడు. నువ్వు కూడా అర్థం చేసుకుంటే దేవుని మనసును నువ్వు తెలుసుకున్నట్టే. దేవుని స్తోత్రం. కనుక రమ్మన్నాడు చాలా మందిని. ఆలోచించండి, ఎంత గొప్ప గొప్ప భాగ్యం. ఆలోచించండి. అనేక మందిని పిలుస్తాడు. మెనీ కాల్గా అనేక మందిని పిలిచాడు. బస్ వెరీ ఫ్యూ చూచారు. కొద్దిమంది మాత్రమే ఆయన ఏర్పాటు వచ్చారు. ఆ కొద్దిమందిలో ఉంటావా? కొద్దిమందిలో ఉంటావా? కొద్దిమందిలో ఉంటావా? పెద్ద కుమారులాగా మనసు మార్చుకున్న వాళ్ళకి దేవుడు ఇస్తాడు. ఏమండి, కట్టుపరచుకోవద్దు. ఆలోచించండి. తోటలో పని ఆ భాగ్యమే గొప్పది. నీకు వచ్చిందంట అవకాశం. ఆ పనే నీకు గొప్ప భాగ్యం అండి. సరే ఆలోచించండి. మీటింగ్స్కి ఏదైనా పరిచర్యలు ఉన్నాయంటే తప్పించుకుని వాళ్ళు పోవడం అంటే దాని మనసు నిజం అండి. వయసు ఉన్నది, చేసే సత్తా ఓటుకున్నది. ఆయన తప్పించుకున్నారా? వీళ్ళు దొంగకూడదు. వీళ్ళెవరు చెప్పడేమండి? వీళ్ళేమనాలి? దొంగ దొంగ దొంగ. ఎందుకు పనికి రావి? తినటానికి కూడా దొంగ. మంచి పొలం వెళ్ళేసుకోండి, మంచి పని. ఆలోచించండి. దేవుని బిడ్డలాగా ఈ మంచి కాని సమయంలో ఎలా ఉందా? పెద్ద కుమారులాగా ఉండాలనుకుంటున్నావా? దేవుడి మాట విని విధేయత చూపి ఆ పనిలో నేను కూడా ఒక పాలు భాగస్తున్నానని నా చేతులతో కష్టపడతా. అమ్మా, ఎంతైనా నా ప్రయాసపడతా. నా శరీర ఆత్మలు కరిగిపోయినా సరే, ఏ పరిస్థితి అయినా సరే, ఒకవేళ ఎంతైనా నేను నష్టపరచుకోవాలనుకున్నా, నా ప్రభు స్థితించమంటే నాకెందుకైంది. అందుకే ఆ సభ గారు అన్నాడు, ఆకాశం ముందు నువ్వు తప్ప నాకెవరున్నానయ్యా, నువ్వు నా పండుగ నాకేది అనేటువంటి నిశ్చయత్వం పెద్దగా మాట్లాడుకొచ్చాడు. నువ్వు వస్తావా? ఏమండి చూడదేమంటే ఒక మాట కూడా మాట్లాడదాం. వస్తావా? చెప్పలేదండి. లేదంత అంత ముసలాళ్ళం అయ్యారు. ఇంకేమొచ్చాడు? ఏమొస్తాం? ఒకప్పుడు చేసాం. వీళ్ళు సపడిస్తారు. ఎప్పుడు దేవతలు అంట ఏదో అమృతం దాగేదంట. ఇప్పుడు అంతా ఏం చేస్తారంట? సపడిచ్చే రకాలు ఈ ముసళ్ళు అంతా. నిజం బ్రదర్. వీళ్ళు ఏం చెప్పుకుంటారంటే, ఒకప్పుడు అసలు మేము ఎంత చేసాము, ఒకప్పుడు చేసిన మాకు వాస్తవమే. ముగింపు వరకు చేస్తే చేస్తుందండి కాదు. అవునా కాదా? మాట్లాడితే నేస్తాం, మాట్లాడితే కాళ్ళు నొప్పులు, మాట్లాడితే షుగర్ ఎక్కువైంది, మాట్లాడితే బీపీ ఎక్కువ అయిపోయింది. అమ్మా లేదంటే మాకు ముందే తడ ఆయాసం వస్తుంది, నాకు అసలు మాకేమీ లేదు, కొద్దిసేపు సత్తాం అని రకాలు. అవునా కదా?
దేవుడు కూడా చూస్తున్నాండి, వీళ్ళు ఎత్తు సత్తానంటలే ఎందుకని ఉదయిస్తున్నాడు. ఆలోచించండి. దేవుని కొరకు కష్టపడే జీవితం, దేవుని కొరకు ప్రయాసపడే జీవితం, దేవుడు పిలుపునందుకు ఇది నాకు చాలా విలువైనది, అమూల్యమైనది. దేవుడు నాకు ఉన్నతమైన బహుమానం నాకు ఇవ్వబోతున్నాడు. నువ్వు గ్రహించగలిగి వస్తే నీ కష్టంలో నీ ప్రయాసం అర్థం కాదు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను. సత్యమల్లి శాఖలు గారు మాస్కుని దైవజన్లు పిలిచారు. నాకు ఫోన్ చేసి చెప్పారు, అమ్మ మాస్కు నుండి దైవజన్లు వస్తున్నాను రెండమ్మ అన్నారు. నేను పోతే నాకు అప్పటికే చాలా రోజుల నుండి ఏంటి ప్రభావ ప్రయాసం అర్థమవుతుందా ఏంటి అని నేను చాలా వేదన పడుతున్నాను, దేవుడి దగ్గర ఏడుస్తున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను. అయితే ఆయనకేం నేను చెప్పలేదు. ఆయన నా కోసం ప్రార్థన చేస్తున్నాను. ప్రభునందు నీ ప్రయాసం అర్థం కాదు అని అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి కష్టం వ్యర్థం కాదు. అవునండి. మీరు కూడా ఏమన్నా ఏర్పాటు చేసుకోండి అమ్మా, చిన్న మీటింగ్ లాంటిది అన్నారు. నా దగ్గర అంత సత్తా లేదండి, నా దగ్గర అంత సత్తా లేదు. ఆయన పంపిస్తారు. మోస్కో నుండి వచ్చిన ఆయన, ఈ గుంటూరులో లేదా పిగురాల్లో పల్లా నుండి వచ్చిన ఆయన మాత్రం కాదు, నా దగ్గర లేదండి, అంత ఓపిక లేదు. ఒక ప్రార్థన ఆయన చూసి ప్రార్థన వరకే కానంటే అంత ఓపిక లేదండి అన్నారు. లేదమ్మా ఆయన ఇక్కడ ఆయన కాదు మాస్కోలో ఉన్నాడు, వచ్చి నేను 2 నెలలు ఇక్కడే ఉండి తమిళనాడు ఎన్ని చూసుకొని వెళ్ళిపోతాడంట, మళ్ళీ వస్తాడంట. అట్లా వచ్చిపోతాడమ్మా, ఆ ఇబ్బంది ఏం లేదమ్మా అన్నారు. కానీ వద్దండి, నా వల్ల కాదని చెప్పేసి. కానీ ఆలోచించండి, దేవుని బిడ్డలారా, నిన్ను దేవుడు ఎందుకు పిలిచాడో, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో, ఎందుకు నిన్ను ఎంచుకున్నాడో, ఆ పిలుపు తగినట్టుగా నిన్ను ఎప్పుడు నష్టం చెప్పండి. కనుక ఇది ఈ యొక్క ద్రాక్ష తోటలో పని ఒక ఉన్నతమైన బాధ్యత నీకు అప్పుడు వచ్చేసాడు. ఇదిదా ఈ పని ఎవరు చేస్తాడు? తల్లించేస్తుగా ఉంది నాకు చేయాలంటే. ఎలా ఉందయ్యా కాలేజీ? ఇది నాకు ఎలా ఉంది? ఇంట్రెస్ట్గా ఉంది. నేనేం చేయడం ఏంటి, నేనేంటి, నా స్థితి ఏంటి, నా ప్రెస్టేజ్ ఏంటి అనుకుంటున్నావా? ఆలోచించండి. మన చదువులు, సంస్కారములు, మన గెడ్జెట్స్, మన ఏమీ లేవో నీ విలువైన త్యాగపూర్వకమైన జీవితమే దేవుడు చూస్తున్నా. కనుక వస్తావా? ఒకరికి అక్కడికి వచ్చే ఉపయోగం లేదు. ద్రాక్ష తోటలో పనికి నీళ్ళు పిలిచాడు. ఈ రోజు ఉన్నతమైన బాధ్యత నీకు అప్పగిస్తున్నాడు. వాక్యం చదువుతావా? ప్రార్థన చేస్తావా? పాటలు పాడతావా? సేవకురాలకి సపోర్ట్గా ఉంటావా? అమ్మా మరి ఏదైనా పరిచయం అప్పగిస్తే చేస్తావా? అన్ని విషయంలో తోడ్పాటు ఉంటావా? ఓ బాధ్యత ఏదో నీకు అప్పగిస్తున్నాడు. తోట్ల పని ఆలోచించాలి. ఎంత ధన్యమైన పిలుపు. కాల దృష్టిలో దేవుడి బిడ్డలను ఆలోచించండి. ఈ మధ్యాహ్న సమయంలో అమ్మ తోటాన్ని చర్చ్ ఆయన ఏర్పాటు చేస్తున్న సంఘం, మన సంఘం అని కాదు, సార్వత్రిక సంఘం. యావత్ ప్రపంచంలో అన్ని సంఘాలు కలిసి ఒక సంఘముగా దేవుడు ఏర్పాటు చేస్తున్న సంఘం, పెండ్లి కుమారుని సంఘం. నమ్మకమైనగా అమ్మ ఆయన పనిలో అమ్మ యథార్థముగా ఆయన అప్పగించిన బాధ్యతను నమ్మకముగా ఆ యొక్క సేవ భారము కావచ్చు, ఒక విశ్వాస జీవితమే కావచ్చు, నీ కుటుంబ జీవితమే కావచ్చు, అన్ని విషయం నమ్మకత్వాన్ని కలిగి దేవుడి యొక్క కృపలో కొనసాగుతావా? నీ కుటుంబాన్ని ఎందుకు రక్షించుకున్నాడు? ఏదో ఉంది ఒక ఉద్దేశం ఉంది. ఏదో ఒక ఉద్దేశం ఉన్నది. కుటుంబం రక్షించబడితే ఒకరు ఇటు, ఒకరు అటు, ఒకరేమో వెనక్కి, ఒకరేమో ముందుకి. అప్పో ఏం తంటాలు పడతారో. నాకు పని కాదు, నాకు వీలు పడదు, కానీ నువ్వు వెళ్ళు. ఒకరంతా నేను ముందు వెనక్కి వస్తాను, ముందు వెనక చేంద్ర మరి అంటే అయిపోయిన తర్వాత నాకు తెలియ కడుగుతున్నాలేండి అంత అయిపోయిన తర్వాత ముందు ఎందుకంటే మళ్ళీ మాట్లాడే వాళ్ళు ఉండాలండి. నేను ముందు వెనక వస్తాగా నువ్వు
ఈ మధ్య పాటలు పాడేవాళ్ళు వాళ్ళు షో చేస్తున్నారు. ఈ లైన్లో ఉండే పాటలు పాడేవాళ్ళు రాదు టైంకి. నేను ఎందుకు మాట్లాడాలని కామకుండా రాదు. ఇది ఎక్కడ ఆకస్మిక వస్తే మళ్ళీ కదా రాదు, టైంకి రాదు. పాటలో పెట్టించారు రాములకి అర్థమైంది. ఆలోచించాలి. దేవుడిని కోరుకుని చక్కగా ఉన్నతమైన కృపను అనుగ్రహిస్తే ఎంత తిక్క. సమయంలో ఆలోచించండి. ఆ స్వరాన్ని కూడా తీసేస్తాడు సరిగ్గా పాడకపోతే. అర్థమవుతుందా? ఏంది నన్ను చూడండి, అవునా కాదా? ఏంది అయితే ఇదవుతుంది, నేను తప్పు తిప్పులేదు. ఏకేస్తాడు, జాగ్రత్త. ఈ మధ్యాహ్న సమయంలో ఏది బాధ్యత నీకు అప్పగిస్తే దానిలో ముందుకు సాగు. అనేక మందిని పిలిచారు, నిరాకరించారు. ఉచితంగా మాట్లాడాలి. ప్రతి కుమారుడు వల్ల తల వంచు, విధేయత చూపు, దేవుళ్ళు ఒరిగిపో, కరిగిపో. కష్టమైన నష్టమైన శరీరాత్మలు కరిగిపోయినా దేవుడికి అప్పగించు. దేవుని రెట్టింపు వెళ్తూ ఉంటుంది. ఒక మార్చని ఊపి చేసుకుందాం. మత్తయి సువార్త మిగిలిన వచ్చేవారు మాట్లాడుకున్నాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27 నుండి చదవండి. పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా యేసు వారితో ఇట్లా నేను ప్రపంచ పునర్జన్మమందు మనిషి కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రైనను తల్లినైనా తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. చూసారండి ఇంత గొప్ప 12 మందిలో పేతురుని అన్నిటి ముందు నెట్టారు. మిగిలిన శిష్యులు ఎప్పుడైనా ముందుకు వచ్చి దేవుని అట్లా ఇట్లా ఏది పోతా అన్న వాళ్ళు ఎక్కడ ఉన్నారు స్మార్తలు చెప్పండి. ఎందుకని పేతురుని ఎందుకు నెట్టాలి? కొంచెం ఆలోచన చేయాలి. ఎదురు చెప్పాలి. పేతురుని ఎందుకు చెప్పాలి అడుగుతున్నారు. ఏమండి పేతురు ఉపయోగం ఏంటో చెప్పండి. అది 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 పేతురికి ఏముందంట? అందుకని నేను చేస్తున్నాను. చెప్పండి నెమ్మదికున్నామని ఎంతదో దీనిలో ఉంటుంది. ఎంత ఉండవలసిన తప్ప పేడ మాలిన్యం ఏమి ఉండాలో దీనిలో ఉంటుంది. కాకపోతే బయట పడతాం దుడుకోడు కదా. అందుకని నెట్టేస్తాను. అందుకని దుడుకోవాడు లాగా జాగ్రత్త సమానం. జాగ్రత్త సమానం. నెమ్మదిగా ఉన్నాంతో ప్రమాదం. మౌనంగా ఉందని నమ్మకండి. ఎప్పుడూ రేగుద్ది. నేను బిడ్డలు ఆలోచించండి. ఈ నెట్టేశారు వచ్చారు. అసలు ఏంటి మా పరిస్థితి? అన్నీ విడిచిపెట్టాం. ద్రాక్ష తోటలో పని నిమిత్తము ఏది విడిచిపెట్టినా నీకు ఫలితమే. నీ జీవితం ధన్యత. ఇక ముందుగా పరమందు నెట్టిపోతుంది. అందుకే దేవుని పిలుపు వేగమైంది. అందుకే నీకు పోయే బహుమానం భారమైంది. ఏమండి ఆ భారమైంది మోయటానికి ఎంత సంతోషం. అందుకే ఒక ఆయన పాడే పాట 3వ వచనంలో సోలిపోవాలి గారు అమ్మ జీవితము మోయే వేళ ఎంతో సంతోషం. ఆ పాట వాళ్ళు వచ్చిన వాడు ముగిస్తున్నా త్వరగా. Oh
నీకు ఎంత సంతోషం అండి. నీ జీవితానికి, నీ పనికి అప్పగించిన మినిస్ట్రీ పరిచర్యగా మొత్తం విలువ కట్టి దేవుడు ఇస్తే అది మోసేటప్పుడు నీకు ఎంత సంతోషం. అన్నీ మర్చిపోవాలి. భూలోకంలో పడిన శ్రమ, కష్టం, నిందలు, అవమానాలు, చూసివేసిన జీవితం, వెలివేయబడిన జీవితం, నెట్టివేయబడిన జీవితం, కాదన్న జీవితం, అమ్మ తిరస్కరించిన జీవితం, సమస్త జీవితం, ఎదురాడిన జీవితం, పోరాడిన జీవితం, అమ్మ అన్ని కూడా కొట్టివేయబడినాయి. ఇప్పుడు అది మోస్తుంటే ఎట్లా ఉంటుందంట చెప్పండి. ఎంత ఆనందం. ఏమండి చెప్పలేమండి, మామూలు ఆనందం లేదు. మరి అది నువ్వు అనుభవించడానికి, అది పొందటానికి నువ్వు ద్రాక్ష పనులు వస్తావా? మరి ఏంటి అర్థం కాదు. అంత అయిపోయింది అంటావా? ఇంకేముందండి, దేవుడు బాగుంది, దేవుడు విలువబోతుంటే వస్తున్నాను. నేను మాత్రం లేను అట్లా. ఏమన్నా నేను తప్పకుండానా? ఏమండి అయితేనే నేను ఒకసారి తగ్గిందా, నేను మాట తగ్గిందా? ఏం తగ్గింది? ఆయన నిలబెడతాడు, ఆయనే చూసుకుంటాడు. యెహోవా అంతే. వాళ్ళ నుండి గ్యాస్ బాధపడుతున్నాను, పోటీ పడుతున్నాను దాంతో. పోటీ, దానికి నాకు పోటీ. అయినా సరే ఈరోజు ఏమైనా కనిపిస్తున్నాను చెప్పలేమండి. మరి నేను ముసలివాడిని అంటే, నేను ముసలివాడిని అంటే నేను తెలీదా? అమ్మా ముసలి తన మధ్య వృత్తులు ఎట్లా ఉంటారో చూడ. అమ్మో చదవమ్మా, గంధం చదవండి. బుద్ధి రావాలంటే ఇది ఒకటే. గంధం 90వ అధ్యాయం అనుకుంటా. 91 చూడండి అమ్మా. 91వ అధ్యాయము 92 అండి 15. వారు ముసలితనమునందు ఇంకా చిగురు పెట్టచ్చు, సారము కలిగి పచ్చగా నుండు. చాలా మంది నిద్రే నిద్ర, తింటారు నిద్ర, ఆ మంచం వదలు, కంచం వదలు. ఏమండి మంచానికి కంచానికి పోటీ ఏమండి? వండి పెట్టేవాళ్ళంటే తిని పండుకోక ఏం చేస్తారు? ఏమండి కానీ దేవాది దేవుడు అంటున్నారు, ఈ ముసలి వాళ్ళు దేవుడు చిగురు పెట్టు సాపత్సం సరైన వృద్ధులు కాదు. ఏమండి పక్షిరాజు యవనం వల్లే వాళ్ళు యవనం ముందుకు సాగుతున్నారు, ఉల్లసించి గంతులు వేస్తున్నారు. మీకు చాలా సందర్భాల్లో చెప్పాను. ఒకసారి ఆల్రెడీ ప్లేస్కి సత్యపల్లి శాఖర్ గారు చర్చికి వెళ్ళాను. 85 సంవత్సరాలు, 80 కూడా దాటి, అవునా కాదా? దాదాపు 85 సంవత్సరాలు ఉంటాయి. ఎంత గంతులు వేసింది అనుకున్నారు? ఎంత గంతులు వేసింది అనుకున్నారండి? ఆ 6 అయిందాక నేను ఆమెనే చూశాను. అవునండి, అబద్ధం కాదండి. ఎంతగా ఉద్యోగంగా ఉన్నదో మనిషి. మీరు ఉన్నారు ఎందుకంటే ఏం చేస్తాక షుగర్ పెరిగిపోయింది. ఏం పెరిగిందంటమ్మా? అమ్మ మీరమ్మా ఏం పెరిగిందమ్మా? ఇంకేదన్నా వార్త ప్రభలు పక్కనాలే ఇక్కడ పడుతుందమ్మా, చెప్పుకుందమ్మా. ముసలి అయింది కదా, అది రామసభలు పడుతుంది. ఇప్పుడు చెప్పే వాక్యం అంతా కాదు. ఆలోచించండి. నాకేం పెరిగింది? ఏం పెరిగింది? ఇంకోటి బేబీ. ఇంకేం పెరిగింది? నేస్తం పెరిగింది. దేవుని వెళ్ళాలి. దేవుని ఆత్మ చెబుతున్నాను. వృద్ధులకి ఛాలెంజ్ చేసి దేవుడు మాట్లాడుతున్నాడు. పక్షిరాజు ఎవడం వల్లే వాళ్ళు ఎవడమో చూడు, అది అలాగా పోతున్నాడు. లెక్క చాసి పైకి ఎగుతారంట. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను so
అందరూ 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యం దీవించడం కాక.